అమాయకురాలైన ఆమెను ఆపద నుండి నారదుడు కాపాడి అతని ఆశ్రమానికి తీసుకుని వెడతాడు. తన ఆశ్రమంలో నిరంతరం విష్ణు యొక్క విశిష్టతను చెప్తూ ఉండేవాడు. దాంతో ఆ మాటలకు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కూడా ప్రభావితమవుతాడు. అలా ఆమెకు నెలల నిండి ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది. అతనే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే విష్ణు యొక్క మహత్యాన్ని తెలుసుకోవటం వల్ల చిన్ననాటి నుండే విష్ణు యొక్క భక్తునిగా మారిపోతాడు. విష్ణువును సేవిస్తూనే ఉంటాడు. కానీ హిరణ్యకశిపుడు తిరిగి వచ్చే చూసేసరికి తన బిడ్డ అతని బద్ధశత్రువైన విష్ణు యొక్క భక్తునిగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. ఎన్నో విధాలుగా తన బిడ్డకు చెప్పి చూస్తాడు. విష్ణువు మనకి శత్రువు అని, అతన్ని స్తుతించడం మానివేయమని చాలా ముద్దుగా లాలిస్తూ చెప్తాడు. కానీ అన్నీ విష్ణువే అనుకున్న ప్రహ్లాదుడు మాత్రం ఆ మాటల్ని తిరస్కరిస్తాడు. బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమతో చెప్తే మాట వినడు అని చాలా గట్టిగా భయపెడుతూ చెప్తాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడిలో ఏ మార్పు రాదు. ఎన్నో విధాలుగా